ఈరోజు వీడియోలో ఈ క్యూట్ జ్యువెలరీ నెక్లెస్ ఎలా చేయాలో చూద్దాము. ఈ నెక్లెస్ వచ్చి నేను క్రియేటివ్ క్విల్లింగ్ అనే డిఐవై కిట్ యూస్ చేసి చేశానండి. హలో కళాకార్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన డిఐవై కిట్ సిరీస్లో 4th డిఐవై కిట్ అన్బాక్సింగ్ అండ్ మేకింగ్ వీడియో ఆల్రెడీ చేశాను. ఈరోజైతే క్విల్లింగ్ జ్యువెలరీ చేస్తున్నాను ఈ క్రియేటివ్ క్విల్లింగ్ సెట్ యూస్ చేసి. ఇందులో మనం ఫస్ట్ వచ్చి ఫింగర్ పప్పెట్ చేసాము. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పైన ఐ బటన్లో ఇస్తానండి. ఒకవేళ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ చెక్ చేయండి. ఈ కిట్లో ఇలా జ్యువెలరీకి ఒక చిన్న బుక్లెట్లో నెక్లెస్, ఇయర్ రింగ్స్, డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చారండి. మీకు ఆల్రెడీ క్విల్లింగ్ తెలిస్తే ఈజీగా చేయొచ్చు, లేదంటే ఈ నెట్లో ఒకసారి క్విల్లింగ్ గురించి వీడియోస్ చూసి చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ జ్యువెలరీ మేకింగ్కి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా మనకి కిట్లోనే ఉన్నాయి. ఇక్కడ నేను ఫస్ట్ అయితే 3 కలర్ స్ట్రిప్స్ తీసుకున్నాను. ఈ జ్యువెలరీ వచ్చి నేను మొత్తం కూడా ఈ కిట్లో ఉన్న ఐటమ్ని యూస్ చేసే చేస్తున్నాను. సో ఇక్కడ బటర్ఫ్లై పెండెంట్ చేస్తున్నాను అనమాట. అందుకని చెప్పి ఫస్ట్ ఈ బ్రౌన్ కలర్ స్ట్రిప్ తీసుకొని దీన్ని హాఫ్ కట్ చేసుకోవాలి. హాఫ్ కట్ చేసిన తర్వాత టైట్గా రోల్ చేయాలి. అంటే బటర్ఫ్లై ఫేస్కి నేను ఈ బ్రౌన్ కలర్ యూస్ చేస్తున్నాను అనమాట. దీన్ని స్టార్టింగ్ నుంచి కూడా మనం టైట్గా హోల్డ్ చేసి ఇలా ఫింగర్తో చేస్తే అది లూజ్ అవ్వకుండా టైట్గా వస్తుంది. వెంటనే ఇక్కడ ఎండ్లో మనం గ్లూ చేసి కొంచెం సేపు దాన్ని ప్రెస్ చేసి ఉంచాలి. సో ఇది బటర్ఫ్లై ఫేస్ కోసం. ఇలాగ ఈ గ్లూ డ్రై అయ్యే దీన్ని జస్ట్ 1 సెకండ్ అలా ప్రెస్ చేస్తే అది ఊడకుండా ఉంటుందండి. తర్వాత 3 కలర్ స్ట్రిప్స్ నేను ఫుల్ లెంత్ స్ట్రిప్స్ తీసుకొని వాటిని జాయిన్ చేస్తున్నాను. సో బటర్ఫ్లైకి వింగ్స్ కోసం పర్పుల్, పింక్ అండ్ బ్రౌన్. నాకు సెంటర్లో పర్పుల్ కావాలి కాబట్టి పర్పుల్ ఫస్ట్ అనమాట. దీని నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ స్టార్టింగ్లో కూడా మనం కొంచెం గ్లూ చేస్తే ఈ కాయిల్ని లూజ్ చేసిన తర్వాత మనకి ఆ డ్రాప్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఎంత సైజ్ కావాలో అంత సైజ్ కింద పెట్టి స్లోగా లూజ్ చేయాలి. లూజ్ చేసి మనకి కావాల్సిన సైజ్ వచ్చిన తర్వాత ప్రెస్ చేస్తే డ్రాప్ షేప్ వస్తుంది. తర్వాత గ్లూ చేయాలి. ఇలాగా నేను ఇదే సైజులో 2 వింగ్స్ చేశానండి బటర్ఫ్లైకి. కింద స్మాల్ వింగ్స్ కావాలి. సో స్మాల్ వింగ్స్ కోసం నేను సేమ్ 3 స్ట్రిప్స్ తీసుకొని వీటిని హాఫ్గా కట్ చేసుకున్నాను. పైన చేసిన రెండింటి కోసం నేను ఫుల్ స్ట్రిప్స్ యూస్ చేశాను. కింద మనకి వాటికన్నా కొంచెం చిన్న షేప్లో కావాలన్నమాట డ్రాప్. అందుకని హాఫ్ తీసుకొని కింద 2 వింగ్స్ చేశాను అనమాట. సో ఇలా ఈజీగా క్విల్లింగ్తో మీరు బటర్ఫ్లై చేయొచ్చండి. ఇక్కడ హుక్ తగిలించుకోవడానికి ఇంకొక చిన్న రౌండ్గా నేను చేసి అది స్టిక్ చేశాను. సో ఇందులో జ్యువెలరీకి కావాల్సిన వైర్ కూడా మనకి కిట్లోనే ఉంటుందండి. ఆ వైర్ అండ్ హుక్ తీసుకొని నేను ఫస్ట్ ఒక ఎండ్లో నాట్ వేసుకున్నాను. తరువాత మీరు నెక్లెస్ ఎంత లెంత్ కావాలో అంత లెంత్ మెజర్ చేసుకొని మిగిలిన వైర్, ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసుకోవాలి. ఈ కిట్లోనే మనకి 3 టైప్స్ ఆఫ్ బీడ్స్ ఇచ్చారండి. ఒకటి ఈ బిగ్ సైజ్ బీడ్స్, ఇంకొకటి స్మాల్ సైజ్ బీడ్స్, ఇంకొకటి డిఫరెంట్ షేప్స్ అనమాట. షెల్ షేప్, హార్ట్ షేప్ అండ్ బటర్ఫ్లై షేప్. ఇక్కడ నేను బటర్ఫ్లై బీడ్స్, స్మాల్ బీడ్స్ అండ్ బిగ్ బీడ్స్ యూస్ చేసి నెక్లెస్ డిజైన్ చేశాను. మీకు కావాల్సినట్టుగా మీరు నెక్లెస్ డిజైన్ చేసుకోవచ్చండి. మీరు ఇదే ప్రాసెస్ యూస్ చేసి బ్రేస్లెట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నెక్లెస్ అయితే నేను ఫస్ట్ ఈ స్మాల్ బీడ్స్ వచ్చి 35 పెట్టానండి. తర్వాత బిగ్ బీడ్స్ అండ్ బటర్ఫ్లై బీడ్స్ పెట్టాను. సో ఇలాగ బీడ్స్తో ఫస్ట్ నేను నెక్లెస్ అంతా కంప్లీట్ చేసుకున్నాను. మీకు కావాల్సిన డిజైన్స్ డిఫరెంట్గా కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట. సో మొత్తం ఇలాగ ఫినిష్ అయిన తర్వాత ఇంకొక ఎండ్లో మనం రౌండ్ హుక్ ఉంటుందన్నమాట. దీన్ని వేసి టైట్గా నాట్ వేసుకోవాలి. సో ఇలా సింపుల్గా మనకి ఒక బ్యూటిఫుల్ క్యూట్ నెక్లెస్ అయితే రెడీ అయిపోతుందండి. సో దీనికోసం ఇది మనం ఇలా వేసుకున్నా కూడా బాగుంటుంది. నేను పెండెంట్ కోసం బటర్ఫ్లై చేశాను క్విల్లింగ్తో. ఇప్పుడు ఈ బటర్ఫ్లైని మనం అటాచ్ చేసుకోవాలన్నమాట. అన్నీ స్టిక్ చేసుకోవాలి. మనం ఈ నెక్లెస్ చేయకముందే ఇది స్టిక్ చేస్తే అది ఫినిష్ అయ్యేసరికి ఇది డ్రై అయిపోయి ఉంటుంది. సో మెయిన్ క్విల్లింగ్లో గ్లూ అంతా పూర్తిగా డ్రై అయ్యే వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. సో నేను ఈ క్విల్లింగ్ బటర్ఫ్లైకి మొత్తం గ్లూ అప్లై చేసి ఫస్ట్ మొత్తం కూడా స్టిక్ చేసిన తర్వాత
ఇదే గ్లూని నేను పైన, కింద మొత్తం బటర్‌ఫ్లై అంతా స్ప్రెడ్ చేశానండి. కొంచెం అది వార్నిష్ లాగా దానికి పనిచేస్తుందనమాట. ఇప్పుడు మనం హుక్ తీసుకొని దీన్ని ఈ బటర్‌ఫ్లైకి అటాచ్ చేసుకోవాలి. సో, ఇది ఎలా అంటే ఈ పెండెంట్ మనం కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే తీసేయొచ్చు. అందుకని చెప్పి నేను దీనికి హుక్ పెట్టాను. సో, మీరు నెక్లెస్ పెండెంట్ లేకుండా కూడా వేసుకోవచ్చు. ఎప్పుడైనా కావాలంటే మ్యాచింగ్ డిఫరెంట్ పెండెంట్స్ కూడా మనం చేసుకొని సేమ్ నెక్లెస్‌కి పెట్టుకోవచ్చు. సో, ఈ నెక్లెస్ మీకెలా అనిపించింది కామెంట్స్‌లో చెప్పండి. మీలో ఎంతమందికి డీఐవైస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఫ్యూచర్‌లో మీకు ఎలాంటి వీడియోస్ మన ఛానల్‌లో చూడాలనుకుంటున్నారో కామెంట్స్‌లో చెప్పండి. తప్పకుండా ఆ వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.